హైవేస్ గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ వీడియో ఇచ్చా. అప్పుడు కింద కొంతమంది కామెంట్లు పెట్టారు, చంద్రబాబు తక్కువడేం కాదు, ఆయనకి 100 కోట్లు ఆస్తున్నాయి అని చెప్పేసి అన్నప్పుడు ఎస్ ఇద్దాం అది కూడా అన్నా. ఈరోజు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అని చెప్పేసి ఏడీఆర్ అంటారు, వాళ్ళు ఒక రిపోర్ట్ బయట పెట్టారు మొత్తం అఫీషియల్గానే. ఎన్నికల కమిషన్ దగ్గర డేటా ఉండదు, వాళ్ళు తీసుకుంటారు. ఎన్నికల కమిషన్ వెబ్సైట్ కూడా ఉంటుంది. జస్ట్ అఫీషియల్గానే, అన్అఫీషియల్ ఇంక వరల్డ్ అంత ఉండదు. కానీ మమతా బెనర్జీ ఆ మాస్తే 15 లక్షలు నమ్మేటట్టు ఉందా? నమ్ముదాం. యాజ్ పర్ ఏడీఆర్ రిపోర్ట్స్ దేశంలో అత్యంత పేద సీఎం, ఓకే, ధనిక సీఎం ఎవరు? మన ఏపీకి సంబంధించిన వ్యక్తే. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు 700 కోట్లు 800 కోట్లు, ఇది చాలా తక్కువే బాబు, ఓహో లెక్కలో చూపాడా, సరే అలా చూసుకున్నా సరే దేశంలో అత్యంత ధనిక సీఎం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి, ఆయన అధికారంలో ఉన్నప్పుడు. ఇప్పుడు సేమ్ అదే ఆంధ్రప్రదేశ్, కాకపోతే ముఖ్యమంత్రి మారాడు చంద్రబాబు నాయుడు. ఆయన ఆస్తి ఎంత? 931 కోట్లు. సెకండ్ ప్లేస్లో అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండు 332 కోట్లు. మళ్ళీ చెప్తున్నా, ఇది లెక్కల్లో చూపే ఆస్తి. ఇది కాకుండా బోల్డ్ అంత ఉంటుంది, నో డౌట్. ఓకే, అది ఎవరైనా సరే వాళ్ళు ఒప్పుకోవాల్సిందే. అఫ్కోర్స్ వాళ్ళు ఒప్పుకోరు, మనం ఒప్పుకుందాం. ఎందుకంటే బేసిక్ కదా అది. మొత్తం 31 ముఖ్యమంత్రులు అంటే మన దగ్గర రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు మొత్తం చూస్తే 31 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. వీళ్ళ మొత్తం ఆస్తి 1630 కోట్లు. ఓ రకంగా నేను మరలా చెప్తున్నా, చాలా తక్కువ ఇది. బట్ వీళ్ళ రిపోర్ట్స్ అవి. అంటే మాకు నేను చెప్పేది ఏంటంటే, రాజకీయ నాయకులు మీరు ఏమైనా క్రాస్ చెక్ చేయండి. వాళ్ళు అధికారంలోకి రాకముందు వాళ్ళ ఆస్తి ఎంత, అధికారానికి వచ్చి వాళ్ళ ఆస్తి ఎంత లెక్కలు తీయండి. ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులు ఎవరైనా సరే ఇంత భారీ మొత్తంగా పెరిగాయి, మరి అలా ఏంటని విచారణలు ఉండవు. బట్ చంద్రబాబు నాయుడు విషయంలో వచ్చేసి వైసీపీలు ఎప్పుడైతే ఆరోపణలు చేస్తున్నారో దానికి లోకేష్, చంద్రబాబు నాయుడు చాలా క్లారిటీగా చెప్పారు. నా ఆస్తి ఇది ఎలా పెరిగింది ఏంటి అన్నప్పుడు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే 1991-92లో హెరిటేజ్ పెట్టుకున్నా. ఆ హెరిటేజ్ డైరీ ద్వారా నెమ్మదిగా పెరుగుతూ వచ్చున్న, దానితో పాటు కొన్ని బై ప్రొడక్ట్స్, వేరే బిజినెస్ లైక్ ఇవన్నీ మా ఆవిడ చూసుకుంది అని చెప్పేసి ఎప్పటికప్పుడు ఐటీ లెక్కలు చూపెడుతూనే ఉన్నాం. లోకేష్ సవాల్ ఇస్తాడు, అది నాకు బాగా నచ్చింది. ఇప్పుడు కూడా మరి వైసీపీనా మరి మిగతా ఎవరైనా మరి బయట పెట్టండి, ఆస్తి సమాజానికి మీకే ఇస్తారట. ఏంటది? నేను లెక్కలలో చూపిస్తూ ఐటీకి ఏదో సబ్మిట్ చేస్తున్నాను, ఇది కాకుండా మా ఆస్తి ఇంకెక్కడన్నా ఉందని మీరు కనుక చూపిస్తే అది మీకే రాసేస్తే, లేదా సమాజానికి రాసేస్తే ఐఎమ్ ఆల్వేస్ రెడీ అన్నాడు. సో ఆ లెక్కను చూసుకుంటూ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ రోజు ఆ స్టేట్మెంట్ ఇవ్వాల, బట్ చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ ఇచ్చింది. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, నాది ఇది అని ప్రకటించుకునే విషయంలో కూడా దమ్ము ధైర్యం ఉండాలా. అది వీళ్ళు చేశారా బాబు, వాళ్ళు చేయలేదురా బాబు అన్న. సో మరలా చెప్తున్నా, వాళ్ళు ఎలా అయితే ఎదిగారో అలా ఈ రాష్ట్రం ఉన్న వాళ్ళు కూడా ఎదగాలని చెప్పి చంద్రబాబు నాయుడు అనుకోవటం, అరక ఎఫర్ట్స్ పెడుతున్నటువంటిది ఏదైతే ఉందో అది కనిపిస్తూనే ఉంది. సో ఏపీలో ఉన్నటువంటి వాళ్ళంతా ఎదగాలి, ఇది పేద రాష్ట్రంగా ధనిక రాష్ట్రం చెప్పేసి త్వరలో నిరూపితం అవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నా.